హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 35 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ హిస్టారికల్ అరుణ్ జైట్లీ వేదికగా తలడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ పిచ్ పడంతో అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ 11 లోని బలాలని స్టాటిస్టిక్స్ అయితే లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. సో దయచేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఢిల్లీ బగ్గున మండిపోతా ఉంది. ఎందుకంటే లోస్ జస్ట్ 28 degrees మట్టుకే ఉంటే హైస్ ఏకంగా 41 degrees ఉంటుంది. డే రోజున ఇంకా ఇది టెంపరేచర్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని వెదర్ రిపోర్ట్స్ అయితే వస్తా ఉన్నాయి. బట్ 40 degrees పైన వెళ్ళిపోవడం అంటే క్రికెటర్స్ ఈవినింగ్ గేమ్ చాలా కష్టపడి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇక హ్యూమిడ్ కండిషన్స్ జస్ట్ 16% వరకే ఉంటుంది. ఇక వర్షం వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే అసలు 0%. ఫుల్ డే హాట్ అండ్ సన్నీగానే ఉంటుంది. ఇక పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్ అరుణ్ జైట్లీ స్టేడియం అనగానే మనకి బ్యాటింగ్ ప్యాడేజ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈవినింగ్ గేమ్ కాబట్టి పిచ్ చాలా పొడిగా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, బాల్ అంత ఈజీగా బ్యాట్ పైకి రాదు. ఇన్ఫాక్ట్ పోను పిచ్ ఇంకా స్లో అవుతుంది. సో దానివల్ల టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బ్యాట్ ఫస్టే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్నర్స్ కి పిచ్ నుంచి హెల్ప్ లభించే అవకాశం ఉంటుంది. అండ్ స్లో బౌలర్స్ కి కూడా ఆ స్లోయర్ వన్స్ అన్ని బాగా గ్రిప్ అవుతాయి. దానివల్ల టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా ఇక్కడ బ్యాట్ ఫస్టే ప్రిఫర్ చేస్తారు. సర్ప్రైజింగ్ గా మిగతా మ్యాచెస్ అనే మీరు చూస్తూ ఉంటారు, టాస్ గెలవగానే బౌల్ ఫస్ట్ అని కళ్ళు మూసుకొని చెప్పేస్తా ఉంటారు. బట్ ఈ పిచ్ అండ్ ఈ మ్యాచ్ లో గెలవాలి అనుకుంటే తప్పకుండా బ్యాట్ ఫస్ట్ చేస్తేనే బాగుంటుంది. అండ్ గ్రౌండ్ రీనోవేట్ చేసినప్పటి నుంచి ఇక్కడ 10 మ్యాచెస్ జరిగితే 7 times బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ గెలిచాయి. ఓవరాల్ రికార్డ్స్ మొత్తం 98 మ్యాచెస్ జరిగితే 50 times చేజ్ చేసిన టీమ్స్ గెలిస్తే 47 times ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచి ఒకసారి మ్యాచ్ అయితే రిజల్ట్ రాలేదు. సో రికార్డ్స్ అయితే రెండు క్లోజ్ గానే ఉన్నాయి కాబట్టి కెప్టెన్ నాకు తెలిసి కాస్త తర్జన పడతారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ బ్యాట్ ఫస్ట్ చేస్తేనే మ్యాచ్ లో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండు టీమ్స్ ఒక హెడ్ షర్ట్స్ లో ఉన్నాయంటే అసలు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క రికార్డ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 34 మ్యాచెస్ జరిగితే చెరో 17 మ్యాచెస్ అయితే గెలిచారు. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం లో మొత్తం 12 మ్యాచ్లు ఆడితే చెరో 6 మ్యాచ్లు అయితే గెలిచారు. సో దీనివల్ల రికార్డ్స్ చాలా ఈవెంట్స్ గా ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ రికార్డ్స్ కాస్త మెరుగుపడతాయి. ఇక కంపోజిషన్స్ పర్ఫార్మెన్స్ లో భాగంగా ఫస్ట్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ఏం చెప్తాం, వీళ్ళ టీమ్ అద్దరు కొట్టేస్తా ఉంది. 12 out of 5 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నా కూడా ఈ సీజన్ లో ఆల్రెడీ 5 వికెట్లు సంపాదించి టేబుల్ టాప్ నుంచి అసలు కిందకి రానంటా ఉన్నారు. ఫస్ట్ 2 spots లో ఏదో ఒక స్పాట్ సీల్ చేసేయాలని సీజన్ ఆద్యాంతం నుంచి రెచ్చిపోయి ఆడుతా ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఏకంగా 250 ఈ సీజన్ లో హైయెస్ట్ స్కోర్ పోస్ట్ చేసి అపోనెంట్స్ ని చిత్తుగా 47 runs తేడాతో ఓడించేశారు. అండ్ ఆ మ్యాచ్ లో చూసుకున్నట్లయితే ఓపెనర్ ప్రియాన్ షారియా సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలాగే కూపర్ కానలీ కూడా సెంచరీ మిస్ చేస్తున్నారు. ఎక్కువ మంది సీనియర్స్ లేని టీం అయినా కూడా యంగ్స్టర్స్ అద్భుతంగా టీం ని ముందుకు నడిపిస్తా ఉన్నారు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ వల్ల. అలాంటి ఒక టీం చాలా హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ వాళ్ళకి అనుకూలంగా లేని బ్యాటింగ్ ట్రాక్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ అగేన్స్ట్ గా మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. బట్ అన్బీటెన్ గా ఉన్నారు కాబట్టి ఆ మైండ్ సెట్ ని అడ్జస్ట్ చేసుకొని కనుక బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఇక్కడ కూడా ఇంకొక 2 పాయింట్లు అయితే సంపాదించుకోవచ్చు. ఇక టీమ్ లో ఏమైనా చేంజెస్ చేస్తారా ప్లేయింగ్ 11 లో అంటే గెలుస్తూ పోతున్న టీం కదా, సో ఏ మాత్రం చేంజెస్ చేయరు. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 తోనే వెళ్ళిపోతారు. ప్రియాన్ షారియా అండ్ ప్రబ్ సిమ్రాన్ సింగ్, కూపర్ కానలీ అట్ నంబర్ 3, శ్రేయస్ అయ్యర్ at number 4, Marcus Stoinis at number 5, Seshank Singh at number 6, Nehal Vadera at number 7, Marco Enson at number 8, Javier Bartlett at number 9, Vijay Kumar Vishak at number 10, Yuzvendra Chahal at number 11. Arshdeep Singh will be their impact player. So ఇది PBK's playing 11 and impact sub. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి. వాళ్ళ బౌలింగ్ అటాక్ పైన ఏకంగా 242 runs అయితే స్కోర్ చేసింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఎవర్. అలాంటి బ్యాటింగ్ అయితే చేశాడు. దానివల్ల ఢిల్లీ క్యాపిటల్స్ బలిగా తప్పలేదు. వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా పరుగులు ధారాళంగా సమర్పించేశారు. బట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ మ్యాచ్ వాళ్ళ బౌలింగ్ స్ట్రెంగ్ చేయడానికి మిచెల్ స్టార్క్ ఈజ్ అవైలబుల్ అని క్రిక్ బజ్ వాళ్ళు అయితే కథనం ప్రచురించారు. బట్ 100% ప్లేయింగ్ 11 లోకి వెంటనే వస్తాడా లేదా అనేది అయితే డౌట్ ఉంది. కానీ బట్ మిచెల్ స్టార్క్ అయితే అవైలబుల్ గా ఉన్నాడు. అతను టీమ్ ని కూడా జాయిన్ అయ్యి ఒక 2-3 days గడిచిపోతా ఉంది కాబట్టి మేబీ ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నాయని నేను పర్సనల్ గా గట్టిగా నమ్ముతాను. అతను వస్తే ఆబ్వియస్లీ లుంగి ఎంగిడి ప్లేస్ లోనే వస్తాడు అండ్ పిచ్ నుంచి హెల్ప్ ఉంటుంది అంటున్నాం కాబట్టి మిచెల్ స్టార్క్ చాలా డెడ్లీగా మారబోతా ఉన్నాడు
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్. ఇక ఈ చేంజ్ మినహాయిస్తే వేరే చేంజ్ అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లాస్ట్ మ్యాచ్ లో ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలని వాళ్ళు బోత్ నితీష్ రాణా అండ్ అశుతోష్ శర్మని ఆడించారు. మరి మ్యాచ్ లో అలాగే వెళ్తారు లేదంటే అకీబ్ నబీదార్ తో వెళ్తే బాగుంటుంది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో 5 బౌలర్స్ ఉన్నారు అక్షర్ పటేల్ తో కలుపుకొని. ఒకవేళ ఎవరైనా ఇన్కన్సిస్టెన్సీ గా ప్రూవ్ అయ్యి ఎక్కువ పరుగు లీక్ చేస్తే గనక ప్రాబ్లం గా మారిపోతుంది. సో నేను ఏమనుకుంటా ఉన్నానంటే అశుతోష్ శర్మ ఆర్ అకీబ్ నబీదార్ ఇంపాక్ట్ సబ్స్ లో పెట్టుకొని అలాగే ఫస్ట్ బ్యాటింగ్ అనుకుంటా ఉన్నాం కాబట్టి వికెట్స్ ఎక్కువ పడితే అశుతోష్ తెచ్చుకొని వికెట్స్ పడకపోతే అకీబ్ నబీదార్ ని తెచ్చేసుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అదే ప్లేయింగ్ లో వెళ్ళారు, సో ఈ మ్యాచ్ అదే ప్లేయింగ్ లో వెళ్ళాలి కదా అనొచ్చు. బట్ ఈ చేంజ్ చేస్తే అండ్ ఇలా కాంబినేషన్ తో వెళ్తే బాగుంటుంది. ఒకసారి ప్లేయింగ్ లో చెప్తే చూడండి కాంబినేషన్ లో ఉంటుంది, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓపెనర్స్ గా పతం నిశంక అండ్ కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ అట్ నంబర్ 3, నితీష్ రాణా అట్ నంబర్ 4, అక్షర్ పటేల్ అట్ నంబర్ 5, డేవిడ్ మిల్లర్ అట్ నంబర్ 6, ట్రిస్టన్ స్టబ్స్ at number 7, Kuldeep Yadav at number 8, Mitchell Starc at number 9, Mukesh Kumar at number 10, Thangaras Natarajan at number 11. ఇక అకీబ్ నబీదార్ ఆర్ అశుతోష్ శర్మ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్స్. సో ఇది రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అండ్ కాంబినేషన్. రీసెంట్ ఫామ్ అన్ని చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉంది. ఈ మ్యాచ్ కూడా ఈజీగా గెలుస్తారు ఏమో అనేలాగే కనిపిస్తుంది. బట్ టుడే సో నాకు ఏమనిపిస్తా ఉందంటే ఈ రోజు పర్సనల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ కి కాస్త ఎడ్జినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మిచెల్ స్టార్క్ కూడా టీమ్ తో రీయూనియన్ కాబోతున్నాడు. వాళ్ళ వద్ద 2 క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు, కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్. సో టాస్ గెలిచి బ్యాట్ ఫస్ట్ చేసి ఒక 180 ఆర్ 190 రన్స్ పెడితే గనక అద్భుతంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నా ప్రెడిక్షన్స్. దీనిపై ఒపీనియన్ కింద కామెంట్ తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.